Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అమరావతి అభాసు పాలేనా? అమరావతిని చంద్రబాబు పదే పదే హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్కు అమరావతికి ముడిపెట్టకూడదు. హైదరాబాద్కు ఆదాయం తెచ్చిపెట్టింది అక్కడ అసెంబ్లీ కాదు, సచివాలయం కాదు, మంత్రుల నివాసాలు కాదు, హైకోర్టు కాదు, కేవలం ఐటీ కంపెనీలు, పరిశ్రమలు. హైదరాబాద్కు వెళితే ఖచ్చితంగా ఏదో రకమైన ఉపాధి దొరుకుతుంది. ఎటు చూసినా పరిశ్రమలు. సినీ పరిశ్రమ నుంచి ఫార్మా, చిన్న మధ్య తరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉంటాయి. అవే హైదరాబాద్కు అంతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరొక వైపు టూరిజం సిటీగా కూడా హైదరాబాద్ ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. హైదరాబాద్లో ప్రజలు 2 కోట్లు దాటేశారు. అమరావతిలో 2 లక్షల మంది లేరు. పైగా ఎలాంటి పరిశ్రమలు లేవు. ఏదైనా పరిశ్రమలు ఉంటే తప్ప అక్కడ హోటల్ రంగమైనా, సినీ రంగమైనా, మరొక పరిశ్రమ అయినా వచ్చి వాలుతుంది. జనం లేని చోటుకు వచ్చి వారేం చేస్తారు? అక్కడ డబ్బులు పెట్టి ఎన్నేళ్లలో తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటామన్న అంచనాలు కూడా వారికి అమరావతిని చూస్తే ఉండవు. అందుకే వెనక్కి తగ్గుతారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తప్ప అక్కడ మరో పరిశ్రమకు ఇప్పట్లో అవకాశం లేదు. అమరావతిలోనూ వేగంగా పరిశ్రమలు వస్తే తప్ప నిదానంగా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి. మరొక వైపు హైదరాబాద్కు అమరావతికి వాతావరణంలో ఎంతో తేడా ఉంది. హైదరాబాద్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కావలసినంత ఎంజాయ్మెంట్ లభిస్తుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడడంతో పాటు వచ్చే పోయే వారితో కళకళలాడుతూ ఉంటుంది. రోజుకు హైదరాబాద్కు 5 లక్షల మంది వివిధ పనుల కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తారని అంచనా. అదే అమరావతికి అంత సీన్ ఇప్పుడుందా? భవిష్యత్తులో ఎప్పుడొస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పదే పదే హైదరాబాద్తో పోలిక చేయకుండా నిదానంగా అమరావతిని అభివృద్ధి చేసుకుని వెళితే చంద్రబాబుకు మంచిది. అంతే తప్ప ఆకాశానికి నిచ్చెనలు వేస్తే అభాస్ పాలయ్యేది ఎవరో కాదు. తెలిసిందా సామి?